2014-19 మధ్యకాలంలో తెలుగుదేశం పాలనా కాలంలో మంజూరై 2 బిల్లులు పెండింగ్లో ఉంటే 5 సంవత్సరాలు ఆ బిల్లులు ఇవ్వకోకుండా తీవ్ర నిర్లక్ష్యం చేసిన వైసీపీ ప్రభుత్వం పోయిన తర్వాత మళ్ళీ ఎన్డీఏ పాలనా కాలంలో పూర్తయిన ఈ పేదవాడి ఇంటిని ఈరోజు ప్రారంభం చేయడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే పేదల ఇళ్ల నిర్మాణాన్ని ఒక పవిత్ర యజ్ఞంలాగా 2014-19 మధ్యకాలంలో సాగించాము ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 10 లక్షలకు పైగా ఇళ్లను పూర్తి చేసి 10 లక్షల కుటుంబాల సొంత ఇంటి కలను నెరవేర్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అప్పట్లో రాయదుర్గం నియోజకవర్గంలో కూడా దాదాపు 13,311 ఇళ్ల నిర్మాణాల్ని చేపట్టడంతో పాటు టిట్కో కింద 1791 బహుళ అంతస్తుల భవన నిర్మాణాలకు శ్రీకారం చుట్టాం. 5 ఏళ్ళు ఇవన్నీ పూర్తి నిర్లక్ష్యానికి గురి కావడంతో పాటు సెంటు భూమి పేరుతో పేదల పేర్లు చెప్పి కోట్ల రూపాయలు వైసీపీ నాయకులు దండుకున్నారు. ఆధారాలతో సహా ఇచ్చాం. రైతుల భూముల్ని కారు చౌకగా కొని ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో విక్రయించి ఒక్క రాయదుర్గం నియోజకవర్గంలోనే 3 కోట్ల రూపాయలకు పైగా అవినీతి చేశారు అప్పట్లో వైసీపీ నాయకులు. మళ్ళా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. మళ్ళా పేదలందరిలో ఒక నమ్మకం కలిగింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మళ్ళా మా ఇళ్ల నిర్మాణాలని పూర్తి చేస్తారు, కొత్తగా ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇస్తారనే నమ్మకం విశ్వాసం పేదల్లో కలిగింది. దాంట్లో భాగంగానే ఈ ఏడాదిన్నర కాలంలో మన రాయదుర్గం నియోజకవర్గంలో 773 ఇళ్ల నిర్మాణాలని పూర్తి చేశాం. ఈరోజు వాటన్నిటికీ ప్రారంభోత్సవాలు చేసుకుంటా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల ప్రవేశాలు ఒక పండగ వాతావరణంలో జరుగుతూ ఉందన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. భారతదేశంలో పేదవాడికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని మొదట సంకల్పించిన నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. 6,000 రూపాయల యూనిట్ ధరతో ఆయన ప్రారంభం చేసిన ఈ గృహ నిర్మాణ పథకం పట్టణాల్లో అయితే ఈరోజు 2,50,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. 1,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, అట్లాగే 1,00,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చి 2,50,000 రూపాయలు పూర్తిగా రాయితీ రూపంలో 2 ప్రభుత్వాలు అందజేస్తూ ఉన్నాం. దానికనే ఈ పథకానికి PMAY NTR పథకం కింద BLC బెనిఫిట్ లెడ్ కన్స్ట్రక్షన్ పేరుతో ఈ నిర్మాణ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టాము అప్పట్లో. అవన్నీ ఇప్పుడు పూర్తి అవుతా ఉంటే మాకు ఎంతగానో సంతోషం కలుగుతూ ఉంది. పేదలు సౌకర్యవంతమైన ఇళ్లల్లో పిల్లా పాపలతో ఆనందంగా ఉండాలనేదే చంద్రబాబు నాయుడు గారి సంకల్పం. ఆయన సంకల్పం మేరకు ఈ టర్ములో 2029 నాటికి రాయదుర్గం నియోజకవర్గంలో పేదలందరికీ పక్కా ఇళ్ల నిర్మాణాలని పూర్తి చేస్తామని నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ సంవత్సరం PMAY NTR హౌసింగ్ పథకం కింద దాదాపు 321 ఇళ్ళు కొత్తగా మంజూరయ్యాయి రాయదుర్గం పట్టణానికి. అవన్నీ పూర్తి చేస్తాం. అట్లాగే మరింత ఎక్కువ మందికి గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ ఇళ్ల నిర్మాణాలను చేపట్టడం జరుగుతుంది. అసంపూర్ణంగా ఉన్న టిట్కో ఇళ్ల నిర్మాణాన్ని కూడా ఈ టర్ములో పూర్తి చేసి లబ్ధిదారులకు వాటిని అందజేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను.